హాయ్ అండి. ఈరోజు మనం మొబైల్ ఫోన్ నుంచి పీసీకి ఇంటర్నెట్ అనేది ఎలా కనెక్ట్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా వచ్చేసి మన దగ్గర ఇలాంటి కేబుల్ అనేది ఒకటి ఉండాలండి. ఒక సైడ్ వచ్చేసి పీసీ కనెక్ట్ చేయడానికి, ఇంకోటేమో మొబైల్ కనెక్ట్ చేయడానికి. ఇది వచ్చేసి పీసీ కనెక్ట్ చేస్తున్నాను. యూఎస్బీ పోర్ట్ వచ్చేసి మీ పీసీకి యూఎస్బీ పోర్ట్ ఉంటుంది కదా, మీ సిపియూకి, ఆ సిపియూకి ఇది వచ్చేసి కనెక్ట్ చేయండి. నేనైతే కనెక్ట్ చేశాను, చూడొచ్చు. అలా కనెక్ట్ చేసిన తర్వాత ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ వచ్చేసి మన మొబైల్కి కనెక్ట్ చేయాలండి. నేను వచ్చేసి మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను. మొబైల్కి అనేది కనెక్ట్ చేయండి. మొబైల్కి అనేది కనెక్ట్ చేసిన తర్వాత మీ సెట్టింగ్స్లో ఇలా వస్తుంది, మనకి డిస్ప్లే మీద ట్రాన్స్ఫర్ ఫైల్స్ అనేది పెట్టేసి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఈ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ అని ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఒక చిన్న హెల్ప్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్ వైర్లెస్ కనెక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్బీ టెథరింగ్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకోగానే మన పీసీలో ఇలా పాపప్ అనేది వస్తుంది. ఎస్ అనేది ఇవ్వండి. ఓకే, ఇలా పాపప్ వచ్చిన తర్వాత ఎస్ అనేది ఇవ్వండి. ఎస్ అనేది ఇవ్వగానే మనకి మన పీసీలో చూడొచ్చు, ఇక్కడ కింద నెట్వర్క్ కనెక్షన్ అనేది కనెక్ట్ అయింది, చూడొచ్చు. నెట్వర్క్ అనేది కనెక్ట్ అయింది, చూడొచ్చు. ఇప్పుడు మీ పీసీలో నా పీసీలో బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నెట్ కనెక్ట్ అయిందో లేదో మీకు చూపించడం కోసం. చూడొచ్చు, నెట్ అనేది కనెక్ట్ అయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే అండి, మీకు అలాగే నెక్స్ట్ వీడియోలో వైర్లెస్ ఇంటర్నెట్ అనేది ఎలా కనెక్ట్ చేసుకోవాలో విత్ వైఫై ద్వారా నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.